పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ఎస్ఎన్ కాలనీలో 1,23,00,000 రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల నూతన భవనాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహేపాల్ రెడ్డి, హాజరైన కార్పొరేటర్లు పుష్ప నగేష్ యాదవ్, సింధు, ఆదర్శ్ రెడ్డి, మండల విద్యాధికారి రాథోడ్, మాజీ కార్పొరేటర్ అంజయ్య తదితరులు. ఆటో లైన్ ఇటో లైన్ సార్ 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 అమ్మమ్మ కొద్దిగా ఒక్క నిమిషం. జ్యోతి ప్రజ్వలన గావించి సరస్వతి పూజలు చేయగలరని మనం ప్రసంగించాల్సి కోరుతాను. ముందుగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు మన ఎంపీ రఘునందన్ రావు గారికి, ఎమ్మెల్యే మహేపాల్ రెడ్డి పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాను. అడగండి అమ్మాయిగా అన్నం పెట్టదు, అలా వెళ్ళడానికి మనసుతో సహాయ సహకారాలు అందించినటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలు ధీటుగా ఉండాలనే ఆలోచనతో గతంలో ఉన్న ప్రభుత్వాలు మన ఊరి మనబడి స్కీమ్లో మనకిది శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా మొత్తం బిల్డింగ్ కూలగొట్టాలనే ఆలోచనతో అప్పుడు మనం ముందుకెళ్ళడం జరిగింది. మనకున్న ఫండ్స్ విషయంలో మనకు సరిపోవని చెప్పి సగం బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ సగం బిల్డింగ్ కూడా ఇంచుమించు 40 లక్షల రూపాయల సొంతంగా దీన్ని ఖర్చు పెట్టి కంప్లీట్ చేయడం జరిగిందని మీ అందరూ తెలియజేస్తా ఉంటాం. దాంతోపాటు ఇప్పుడే మా జిహెచ్ఎంసీ డీసీ గారికి చెప్పడం జరిగింది, అది కూడా శిథిలావస్థలో ఉన్నది కాబట్టి దాన్ని కూడా మనము కంప్లీట్గా కూలగొట్టి టోటల్ పిల్లలకు అందుబాటులో తీసుకొస్తారని మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాను సోదరులు. అతి తొందరలోనే షార్ట్లీ సిఎస్ఆర్ ఫండ్ మాట్లాడడం జరిగింది. తప్పకుండా దాన్ని డిస్మెంటల్ చేసి, అది కానీ ఇంతకుముందు పుష్ప నగేష్ గారి చెప్పినట్టు అక్కడ 5 ఊళ్ళ దగ్గర పాఠశాల కానీ తొందరలోనే డిజైనింగ్ చేసి డిస్మెంటలింగ్ పెట్టి వచ్చే ఎకనామిక్ వరకు కొత్త భవనాలలో ఈ పిల్లలకు టీచింగ్ చేసే విధంగా ముందుకు తీసుకుపోతాం. అందరి సహకారం తీసుకోవడం చెప్పి అందరికీ తెలియజేస్తాను. కాబట్టి ఏది ఏమైనా సరే పటాన్చెరు నియోజకవర్గానికి ఒక మినీ ఇండియా. 28 రాష్ట్రాల జనం మన మీద ఉన్నారు. అన్ని ప్రాంతాలు, అన్ని మతాలు, అన్ని కులాల వారు మన మీద ఉన్నారు. అంత తెలంగాణ బిడ్డలే. వారందరికీ మనము ప్రభుత్వ పాఠశాలలో విద్య అందించే బాధ్యత మన అందరిపైన ఉన్నది. మీకు సబ్సిడీగా టీచర్లు ఉన్నారు. ప్రతాప్ రెడ్డి మంచి రిజల్ట్ తీసుకురావాలి. ప్రతాప్ రెడ్డి 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం, రిటైర్డ్ అయిపోతున్నాం. కానీ రిజల్ట్ బాగుండాలి, క్రమశిక్షణ ఉండాలి. చదువుతో పాటు స్పోర్ట్స్లో గిట్ట రానివ్వాలి. చదువు ఒకటే కాదు, సంస్కారం గిట్ట ముఖ్యమే. ఐపీఎస్ ఐఏఎస్ చదువుకున్న వాళ్ళ గిట్ట సంస్కారం లేకపోతే ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా
చదువుతో పాటు ఫిజికల్గా ఫిట్నెస్గా నువ్వు చేసే టీచింగ్ అక్షరానికి జవాబు చెప్పాలంటే ఫిట్నెస్ కావాలి మనం.